అనుపమ గారు నటించిన 'పరదా' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్పాయిల్ చేయకుండా జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. 2 సెకండ్స్ కూడా పట్టదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసేయండి. సో కమింగ్ టు ద స్టోరీ. ఒక విలేజ్‌లో ఎప్పుడూ ఆడవాళ్ళు పరదాతోనే ఉండాలి. అది అక్కడ వాళ్ళ ఆచారం. ఎవరైనా పరదా తీస్తే వాళ్ళని జ్వాలాముఖి అనే అమ్మవారికి బలిస్తారు. సో విలేజ్‌లో అనుపమ గారు యాస్ ఎ సుబ్బలక్ష్మిగా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటుంది. బట్ మూవీలో ఒక కీ పాయింట్ దగ్గర అనుపమ గారు ఆ విలేజ్ వదిలి వెళ్ళాల్సొస్తుంది. ఆ సిట్యుయేషన్ ఏంటి? తను ఎక్కడికి వెళ్ళింది? అండ్ తన జర్నీ ఎలా మోల్డ్ అయింది? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే నాకు నచ్చిందండి. స్టార్టింగ్ 15 మినిట్స్ మాత్రం మిస్ అవ్వద్దు. కంప్లీట్ స్టోరీ ఆ 15 మినిట్స్‌ని బేస్ చేసుకొని ట్రావెల్ అవుతుంది. అండ్ సీన్ 1 నుండి మీరు ఒక కొత్త కైండ్ ఆఫ్ మూవీ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారని తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈవెన్ చెప్పాలంటే కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయాలంటే కొంచెం టఫ్ జాబే. బట్ డైరెక్టర్ గారు డన్ వెరీ వెల్. అనుపమ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. సుబ్బలక్ష్మి ఎమోషన్స్ మనకి డెలివరీ చేయడంలో షీ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఇంటర్వెల్ వరకు స్టోరీ ఎస్టాబ్లిషన్, సుబ్బలక్ష్మి చుట్టూ జరుగుతున్న సిట్యుయేషన్స్ బాగున్నాయి. బట్ ఇంటర్వెల్ తర్వాత మూవీ కొంచెం డౌన్ అవుతుంది. 20 మినిట్స్ ఆఫ్ మూవీ సర్కిల్‌గా తిరిగినట్టు అనిపిస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా 3, 4 సీన్స్ కావాలని మూవీలో పుష్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ మూవీ పికప్ అవుతుంది. అండ్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వుమెన్స్‌తో స్టోరీని ముందుకు నడిపించడం వర్క్డ్ వెరీ వెల్. అండ్ ఆల్సో క్లాస్ ఆడియన్స్ కూడా విజిల్ వేసేలా కొన్ని సీన్స్ పడ్డాయి. అక్కడక్కడ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి ఇన్‌కన్వీనియంట్ సీన్స్ అయితే లేవు. సో ఓవరాల్‌గా మీరు బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ తోటి బయటికొస్తారు. పాజిటివ్స్: అనుపమ గారి యాక్టింగ్, ఎమోషన్స్ వర్క్డ్ వెరీ వెల్. సినిమాటోగ్రఫీ బాగుంది. కొత్త కాన్సెప్ట్. అండ్ నెగెటివ్స్ వచ్చేసరికి సెకండ్ హాఫ్‌లో లిమిటెడ్ టైమ్ కొంచెం లాగ్ అనిపిస్తది. బీజీఎం కూడా అక్కడక్కడ ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండనిపించింది. అండ్ క్లైమాక్స్ వాస్ వెరీ గుడ్. బట్ సింపుల్‌గా ఎండ్ చేశారు. ఈవెన్ దే హావ్ ఎ ఛాన్స్ టు మేక్ ఇట్ బిగ్గర్. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని ఫాలో అయిపోండి.